ఇంట్లో నేను ఫుడ్ కలర్ లాగా పౌడర్స్ తయారు చేయాలనుకుంటున్నాను అనమాట. సో క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే తీసుకున్నాను. క్యారెట్ని మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని దాన్ని తురమాలి. అయితే పైన కింద కొంచెం బాగుండదు కాబట్టి పైన కింద కట్ చేసేసుకొని అది మంచిగా తురుముకోవాలన్నమాట. నేను ఒక 1/2 కేజీ క్యారెట్, 1/4 కేజీ బీట్రూట్ తీసుకున్నా. బీట్రూట్ని కూడా అలానే పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా తురుముకోవాలి. చూడండి క్యారెట్ వచ్చింది, ఎక్కువనే వచ్చింది క్యారెట్. మాకు బీట్రూట్ అయితే కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే 1/4 కిలో కదా బీట్రూట్. సో అయితే ఇది ఎండలో ఎండేసేయాలన్నమాట. ఎండ ఇప్పుడు చాలానే ఉంది కాబట్టి ఒక 2 డేస్ ఎండేస్తే మంచిగా వచ్చేస్తాయి అవి. దాన్ని మళ్ళీ పౌడర్ చేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని. అయితే నేనైతే ఎండేసుకున్నా. మళ్ళీ ఆఫ్టర్నూన్ పేపర్ అటు ఇటు వెళ్తుందని చెప్పేసి ప్లేట్లో వేసాను. చాలా తక్కువ అయిపోయింది చూడండి. ఇదేమో క్యారెట్, ఇదేమో బీట్రూట్ అనమాట. ఈ రెండు టుమారో పౌడర్స్ చేస్తాను.